తనను తాను పేదవాడిగా అభివర్ణించుకునే రిచెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి తాను టిక్కెట్లు ఇచ్చిన చాలా మంది కోటీశ్వర్లను పేదవారు అంటూ జనానికి పరిచయం చేస్తున్నారు. అత్యంత విలాసవంతమైన భవనాలు 5ో 6ో ఉన్న జగన్ రెడ్డి తనను తాను పేదవాడిగా పరిచయం చేసుకుంటుంటారు. భవనాలే కాదు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఆదాయం ఆయనకు ఉన్నాయి. 10కి పైగా పేపర్లు టీవీలు ఆయన సొంతం. క్విడ్ ప్రోకో కేసులతో బయటకు వచ్చిన కంపెనీలు కోకొల్లలు. ఇలా విచ్చలవిడిగా అతి కొద్ది కాలంలోనే డబ్బు సంపాదించి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న జగన్ రెడ్డి తనను తాను పేదవాడిగా చెప్పుకోవడమే జనానికి నచ్చడం లేదు. అదేలా ఉంచితే కోట్లు పెట్టి టికెట్లు కొనుక్కున్న అత్యంత ధనవంతులైన తన అభ్యర్థులను కూడా ఆయన పేదవారు డబ్బు లేనివారు అంటూ ప్రజలకు పరిచయం చేస్తున్నారు. దీన్ని జనం మరింతగా అసహించుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్ రెడ్డి జనాలను అమాయకులుగా అంచనా వేస్తున్నారు. తానేం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారనుకుంటున్నారు. అబద్ధాలే ఆయుధంగా చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మిగనూరు సభలో మాట్లాడిన జగన్ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక గురించి అబద్ధాలను అందంగా చెప్పేశారు. జగన్ చేసిన వ్యాఖ్యలు వీడియోను షేర్ చేసిన టీడీపీ బుట్టా రేణుక గతంలో తన ఆస్తుల గురించి ఓ యూట్యూబ్ ఛానల్లో చెప్పిన వీడియోను దానికి జత చేసింది. ఆ ఛానల్ ఇంటర్వ్యూలో రేణుక తమకు ఆటోమొబైల్, హాస్పిటాలిటీ, విద్యా సంస్థలు ఉన్నాయని చెప్పింది. అంటే బుట్టా రేణుక ఆర్థికంగా బలవంతురాలే. కానీ జగన్ ఎమ్మిగనూరు మేమంతా సిద్ధం సభలో రేణుక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని వ్యాఖ్యానించారు. సంపన్నురాలైన రేణుకను పేద మహిళ అనే తరహాలో మాట్లాడటంతో సభకు వచ్చిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. 2014లో వైసీపీ ఎంపీగా పోటీ చేసిన బుట్టా రేణుక వైట్ లోనే 242 కోట్ల ఆస్తిని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆ లెక్కన ప్రస్తుతం ఆమె ఆస్తి విలువ 1000 కోట్ల పైగానే ఉంటుందని అంచనా. కానీ జగన్ అందుకు విరుద్ధమైన కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ట్రోల్స్ అవుతున్నాయి. తన ఆస్తులతో పోల్చితే రేణుక అంతంత మాత్రమే కనుక జగన్ ఆ వెర్షన్ లో అలా కామెంట్స్ చేసి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ వాస్తవాలు కళ్ల ముందు ఉన్నప్పటికీ జగన్ వాస్తవాలను కప్పిపుస్తూ అబద్ధాలను వల్లెవేస్తున్నారు. మరి జగన్ అబద్ధాల గాలానికి ఎమ్మిగనూరు జనం చిక్కుతారా? వెయిట్ అండ్ సీ.